స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కదా, విచారణ ముగించేస్తున్నాం. ఎవరంటున్నారు? సుప్రీంకోర్టు అంటుంది. స్పీకర్ డెసిషన్ తీసుకున్నారు కదా, అయిపోయింది కదా, ఇక విచారణ క్లోజ్. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు అన్ని పిటిషన్స్ని క్లోజ్ చేసి పడేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లు పరిష్కరిస్తున్నట్లు ప్రకటన. స్పీకర్ తీర్పు కాపీలను పిటిషనర్లకు ఇవ్వకపోవడం పైన విస్మయం వ్యక్తం చేసిందట. 24 గంటల్లో ఆర్డర్ కాపీలు, 4 రోజుల్లో అన్ని పత్రాలు అందజేయండి. తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. ఇదెట్లా అని అనుకోవడానికి ఇల్లేం ఆశ్చర్యం లేదు, ఏమి లేదు. ముందు నుంచి మనం చెప్తున్నాం, ఎక్కడా కూడా సుప్రీంకోర్టు ఫలానా డెసిషన్ తీసుకో, ఫలానా నిర్ణయం తీసుకో అని చెప్పలే. నిర్ణయం తీసుకోండి అన్నది. అది ఇటా అట. బీఆర్ఎస్ వాళ్ళు అండ్ బీజేపీ ఎమ్మెల్యే శాసనసభాపక్ష నాయకుడు ఆయన ఎవరు, మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళంతా పార్టీ మారారని వాళ్ళకు సంబంధించిన పిటిషన్లు మీరు కొట్టేస్తారా లేదా 10 మంది మీద వేటేస్తారా? ఏ నిర్ణయం తీసుకుంటారో స్పీకర్ పరిధిలోని అంశం మీరు నిర్ణయం తీసుకోండి, అంతే తప్ప ఫలానా నిర్ణయం తీసుకోండి అని చెప్పలే. సో కాబట్టి నిన్న స్పీకరు ఆ ఇద్దరితో, దానం నాగేందర్, కడియం శ్రీహరి మీద తీసుకున్న నిర్ణయంతో మొత్తం 10 మంది పైన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తప్ప ఉప్ప పక్కన పెట్టండి. సో ఆ నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఇక ఈ చాప్టర్ క్లోజ్ అని సుప్రీంకోర్టు చెప్తున్నది. మరి ఎట్లా పార్టీ మారిరు కదా, ఇది ఎట్లా, ఇది ఇంత అన్యాయం ఎట్లా అంటే, మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. స్పీకర్ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం. ఇగో ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే చెప్పిండి, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా అని మళ్ళీ వీళ్ళు ఆధారాలన్నీ సమర్పించి కోర్టులో మళ్ళీ స్పీకర్ నిర్ణయం మీద కనుక విచారణ కోరితే అప్పుడు మరి ఎట్లుంటుందో చూడాలి. ఇక మళ్ళీ ఎపిసోడ్ తర్వాత ఇక మళ్ళీ అంత విచారణ, ఆర్గ్యుమెంట్స్ అంతా మళ్ళీ సపరేట్. అది ఇక అది ఎన్నెళ్ళు అవుతుందో అది తర్వాత సంగతి. తర్వాత తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. అయితే అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఆర్డర్ కాపీలను 24 గంటల్లోగా తమకు అందజేయాలని తెలంగాణ స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. తెలంగాణలో బీఆర్ఎస్ బీఫామ్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి సహా మరికొందరు అండ్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ద్విసభ్య ధర్మాసనం గురువారం తీర్పిచ్చింది. స్పీకర్ కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహ్త్గి, నిరంజన్ రెడ్డి వాదన వినిపించారు. అనర్హత పిటిషన్ల అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలన్నింటినీ పాటించామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి స్పీకర్ సమగ్ర విచారణ నిర్వహించారు. అన్ని పిటిషన్లపైన తుది తీర్పును వెలువరించారు. ఈ పిటిషన్లకు సంబంధించి ఇక విచారించడానికి ఏమీ లేదు అని వెల్లడించారు. ఈ వాదనలపైన పిటిషన్ల తరపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారు. స్పీకర్ తీర్పు కాపీలు, విచారణ సమయంలో నమోదు చేసిన వాంగ్మూలాలు, ఇతర పత్రాలను తమకు ఇవ్వలేదని వివరించారు. తాము మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, సంబంధిత పత్రాలు ఇవ్వట్లేదని తెలిపారు. కనీస పత్రాలు కూడా లేకుండా తాము హైకోర్టుకు ఎలా వెళతామని, కావాలనే కాలయాపన చేస్తున్నారని విన్నవించారు. అసలు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుని స్పీకర్ తీర్పిచ్చారో తెలుసుకోవాల్సిన అవసరం తమకు ఉన్నది. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం చట్ట ప్రకారం పిటిషనర్లకు ఇవ్వాల్సిన పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని స్పీకర్ కార్యాలయాన్ని ప్రశ్నించింది. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించింది. స్పీకర్ కార్యాలయం ఆయా పత్రాలను పిటిషనర్లకు అందజేయాలని ఆదేశించింది. అలాగే శుక్రవారంలోగా ఆర్డర్ కాపీలను, 4 రోజుల్లో వాంగ్మూలాలు, ఇతర డాక్యుమెంట్లను తమకు అందజేయాలని స్పీకర్ కార్యాలయానికి స్పష్టం చేసింది. అలాగే కోర్టు ధిక్కరణ, అనర్హత వేటు తదితర అంశాలకు సంబంధించిన 4 పిటిషన్లపైన విచారణ ముగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి వీళ్ళు? ఆ స్పీకర్ ఇచ్చిన పేపర్లన్నీ తీసుకొని మళ్ళీ అడ్వకేట్ని తీసుకొని మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేసి, హైకోర్టులో విచారణ జరిగి, హైకోర్టు ఒక నిర్ణయం ప్రకటిస్తే ఆ నిర్ణయం వల్ల వీళ్ళకి అనుకూలంగా ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టు, మళ్ళీ అక్కడ విచారణ, మళ్ళీ అక్కడ ఆర్గ్యుమెంట్స్, ఇదంతా కథ ఉంటుంది. ఇది ఎన్నెళ్ళు పడుతుందంటే ఎన్నెళ్ళనే పట్టవచ్చు. సో ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి బై ఎలక్షన్స్ లేకుండా చాలా అద్భుతంగా, చాలా సక్సెస్ఫుల్గా దొడ్డిదారిన స్పీకర్ని మేనేజ్ చేసి ఏదో ఒకటి చేసి మొత్తానికి తప్పించుకున్నాడు. కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా, పార్టీ మారలేదు అని ఎలక్షన్ అఫిడవిట్లో దానం నాగేందర్ క్లియర్గా పెట్టిండు కదా. నువ్వు కనీసం ఆ ఒక్క స్థానంలోనైనా ఆయనని రాజీనామా చేయించి బై ఎలక్షన్లకు పోయి ఉంటే, అరే సరేలే అదొక్కటి టెక్నికల్గా దొరికింది కాబట్టి పోయిండని అనుకునేవాళ్ళు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎలక్షన్లకు పోవడానికి?
నువ్వు లోకల్ బాడీలో మేమే గెలిచినాం, మున్సిపల్లో మేమే గెలిచినాం, జూబ్లీహిల్స్లో మేమే గెలిచినాం, అన్నీ మేమే గెలిచినాం అని చెప్పుకుంటున్నావు నువ్వు. రేపు ఖైరతాబాద్లో గెలుస్తావేమో, నీకు అంత ధైర్యం ధీమా ఉంటే నువ్వు ఎలక్షన్కి ఎందుకు ఫేస్ చేయడానికి రెడీగా లేవు?